ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న అమెరికా విధించే ప్రతీకార సుంకాలకు సంబంధించింది అయితే ఒక వార్త అయితే వెలువడింది. బుధవారం నాడు దీనికి సంబంధించిన అధికారిక పత్రాల పైన ట్రంప్ సైన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ట్రంపే స్వయంగా చెప్పారు. ఏంటి అంటే, మీరు ఏదైనా ఏ దేశంలోని వారైనా అమెరికా వచ్చి వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవాలంటే మీరు అమ్ముకోవచ్చు, కానీ కనీసం 10% సుంకం కట్టాలి అని అన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. ఏదైతే కొన్ని దేశాలకి మాత్రం మా ఉత్పత్తుల మీద, అంటే అమెరికా ఉత్పత్తులు వాళ్ళ దేశాల్లో అమ్ముతున్నప్పుడు వాళ్ళు విధించే ఏదైతే అధిక సుంకాలు ఉన్నాయో అందులో సగం మాత్రం మేము విధిస్తున్నట్టు చెప్పారు. అయితే భారత్కి మాత్రం ఒక బంపర్ ఆఫర్. అదేంటంటే 26% మనకు సుంకాన్ని విధిస్తున్నారు. ఎందుకు అని, భారత్కే ఎందుకు అని అనుకోవచ్చు, కానీ ఇలా ఒక భారత్కే జరగలేదు. చైనా, జపాన్, థాయిలాండ్, వియత్నాం అండ్ భారత్ వీటికి జరిగింది. ఎందుకంటే వీళ్ళు అమెరికా ఉత్పత్తులకి ఎక్కువగా సుంకాన్ని విధిస్తున్నారని, సో అందులో సగం వీళ్ళకి మేము విధిస్తున్నాము అని ట్రంప్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి మన దగ్గర ఒక అప్పుడు ఎలా అంటే అమెరికా ఉత్పత్తుల మీద ఎలాంటి సుంకాలు ఉన్నాయి, లేకపోతే వేరే దేశాల ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు ఉన్నాయి అనే దాని మీద మన దగ్గర ఒకటి ఉంది. దాంట్లో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, చైనా 67%, అమెరికా ఉత్పత్తులపై వీళ్ళు విధించే సుంకం 67% ఉంటే అమెరికా ప్రతీకార సుంకంగా 34% విధిస్తుండే. అండ్ మనకి భారత్కి చెప్పా కదా నేను, మనం 52% విధిస్తుంటే వాళ్ళు ఇప్పుడు 26% ప్రతీకార సుంకం విధిస్తున్నారు. థాయిలాండ్ అండ్ వియత్నాంలో కూడా, వియత్నాంలో 90% సుంకం ఉంటే వాళ్ళు 46% విధిస్తున్నారు. ఇది ఎవరితో ఎలా ఉన్నా కూడా భారతదేశానికైతే 26% సుంకం అనేది మనకి చాలా ఎక్కువ. సో చూడాలి రానున్న రోజులలో ఇవి, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ దేశాల మధ్య సంబంధాలు, వాటిలలో చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. మోడీతో మన దేశంతో మంచిగానే ఉంటూ ట్రంప్ ఇలాంటి ఒక మెలిక పెట్టారు అనేది ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి రానున్న రోజులలో ఇది మరి, అంటే ఇంకా ట్రంప్ ఉన్న కాలంలో అమెరికా నుంచి మనం ఇంకా ఎలాంటి షాక్స్ తినాల్సి వస్తుంది అనేది కూడా చూడాలి.